తెలుగు ప్రశ్నలు నమస్తే. ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీసింహ కోడూరి. మొత్తం వదలరా ఫ్రాంచైజ్ నడుస్తుందని చెప్పుకోవాలి. మొత్తం వదల 2 రిలీజ్ సిద్ధంగా ఉంది. శ్రీసింహతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. మీ టీజర్కి అయితే మంచి అప్లాజ్ వచ్చినట్టుంది. వెరీ హ్యాపీ. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అడిగినప్పుడు మీ ఫ్యామిలీ చూసిన తర్వాత ఏం మాట్లాడారంటే ఇంకా చూడలేదని చెప్పారు. అవును అవును. ఏంటి ఇప్పుడు చూసారా? రెస్పాన్స్ వెరీ హ్యాపీ. జనరల్గా అంటే ఇంత ఫ్యామిలీ అండ్ బయట కూడా నేను ఇంత రెస్పాన్స్ ఎక్స్పెక్ట్ చేయాల నిజంగా. లిటరల్ స్పీకింగ్ ఒక డబుల్ రెస్పాన్స్ వచ్చింది అనుకోవచ్చు. మేము యాజ్ అ టీమ్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా. ఓకే. మొదటి నుంచి ఈ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి అదే ఫ్లోలో ఉందా? స్క్రిప్ట్ మార్పులు చేర్పులు చేశారా ఫస్ట్ మీరు అనుకున్న దగ్గర నుంచి, రితేష్ మీరు అనుకున్న దగ్గర నుంచి? అదే అంటే లైట్గా పైన చిన్న చిన్న డైలాగులు చేంజ్లు అండి. బట్ థ్రిల్లర్ కదా, పెద్దగా మెయిన్ స్టోరీ అయితే ఒకటే. ఓకే. ఆల్రెడీ మొత్తం వదలరా ఒకటి అనేది ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇమేజ్ని మ్యాచ్ చేయాలని, లేకపోతే దానికి తాలూకా రిజల్ట్ని మ్యాచ్ చేయాలనో, లేకపోతే ఇంకా స్పాన్ పెంచాలనో ఇలా ఏమైనా ప్లాన్ చేశారా? లేకపోతే ఎట్లా తీసుకున్నారు దీన్ని? స్టోరీ ఉన్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే నేను జెన్యున్గా ఈ స్టోరీ ఎంజాయ్ చేశాను. బట్ నాకు అనిపించేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఫస్ట్ పార్ట్ వచ్చినప్పుడు మత్తు వదలరా అనేది ఎవరికి తెలియదు. మత్తు వదలరా ఎవరికి తెలియదు, ఈ క్యారెక్టర్లు ఎవరికి తెలియదు, ఈ సినిమా దేని గురించి ఎవరికి తెలియదు. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి ఉంటుంది ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు. ఓహో, ఇంత ఎంజాయ్మెంట్ వాళ్ళు అంత నవ్వుకుంటారని కానీ, ఆ ట్విస్టులు కానీ ఎక్స్పీరియన్స్ చేస్తారని మైండ్లో లేకుండా వచ్చి కూర్చున్నారు. అది వచ్చినప్పుడు ఎక్స్ట్రా ఎంజాయ్ చేశారు. మేబీ ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఇంకా మత్తు వదలరా అందరికీ తెలుసు కాబట్టి మేము దాచేది ఏం లేదు. సో అదొకటి మిస్ అవ్వచ్చు. కానీ యాజ్ అ మూవీ రెండు చూసుకుంటే రెండు ఈక్వలీ గుడ్. అండ్ ఇంకా కామెడీ డోస్ పెరిగిందని అనుకోవచ్చు. ఓకే. ఈ సినిమాలో చూసుకుంటే ప్యాడింగ్ మొత్తం నింపేశారు. ఎందుకంటే సునీల్ గారు కనిపిస్తున్నారు, సత్య కనిపిస్తున్నారు, మిగతా ప్యాడింగ్ అంతా కలిపేశారు. దానికి తోడు హీరోయిన్ని ఫరియా తీసుకోవాలనేది ఎవరిది థాట్? అది హీ టీమ్. ఇప్పుడు ఇంతకుముందు డెలివరీ బాయ్స్గా చేసిన వాళ్ళు ఇప్పుడు హీ టీమ్ అనే ఏజెన్సీలో పోలీస్గా జాయిన్ అయ్యారు. సో ఆ సెటప్ పెరిగింది కొంచెం. సో అందుకని కొంచెం ఆర్టిస్టులు రిక్వైర్మెంట్ అది కూడా పెరిగింది. అండ్ ఫరియా కూడా అందులో సో ఆ కట్అవుట్ అది ఇంపార్టెంట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో మాకన్నా సీనియర్ అనమాట తను. సో 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 ఆ హైట్ కానీ, తనకున్న ఫిజిక్ కానీ ఫరియా అయితే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుద్దన్న థాట్. ఓకే. మీ ఆలోచన తగ్గట్టు పర్ఫార్మెన్స్ వచ్చిందా? ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంది? ఆన్సర్స్ ఎలా చేసింది తను? వెరీ ఫ్రీ. అండ్ నేను మామూలుగా అంత ఎక్కువ మాట్లాడని మనిషి. తను బాగా మాట్లాడుతుంది, ఫన్ జోకులు వేస్తుంది. సో అంత ఫ్రీగా పర్ఫార్మెన్స్ అది కూడా బాగా వచ్చింది. అన్ని జోన్స్లోకి కామెడీ చేయడం, కామెడీ పండించడం అనేది టఫ్ జాబ్ అని సీనియర్స్ అందరూ చెప్తుంటారు. ఈ కామెడీ జోనర్ ఎంచుకున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ విషయంలో ఏమన్నా జాగ్రత్తలు తీసుకున్నారా? వర్క్షాప్స్ ఏమైనా చేశారా? వర్క్షాప్స్ చేస్తామండి. ఈ డైరెక్టర్తో మొత్తం ప్రతి డైరెక్టర్ తోటి సీన్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకోవడం కానీ అవి జరుగుతాయి. బట్ పర్టికులర్గా కామెడీ కోసం అనేమి వర్క్షాప్స్ చేయలేదు. బట్ నేను అది ఒప్పుకుంటాను. మీరు అన్నట్టు నాకు కూడా అన్ని ఎమోషన్స్లో కన్నా కామెడీ చేయడం కొంచెం ఎక్స్ట్రా డిఫికల్ట్ అనిపిస్తుంది. బట్ ఐ థింక్ అది మన స్పాంటేనిటీ, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ఆ ప్రాక్టీస్ తోటి ఆటోమేటిక్గా అది వస్తుందని ఫీలింగ్. మనం ఈ జోనర్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఆన్ లొకేషన్ రెస్పాన్స్ అనేది ఇంపార్టెంట్. ఆన్ లొకేషన్ రెస్పాన్స్ ఎలా వచ్చేది? అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అంటే ఎస్పెషలీ అమంగ్స్ట్ మాకు సత్య ఆయన ఇంప్రూవైజేషన్లు. ఇప్పుడు మేము సీన్లో చదువుకునే పేపర్లో ఒకటి ఉంటుంది సీను. ఫైనల్గా కెమెరా పెట్టి రోల్ అనగానే ఆయన ఎంత ఇంప్రూవైజ్ చేస్తాడంటే, సో అది అంత ఇంత కాదు. మాకు అప్పుడప్పుడు ఆపాల్సి వచ్చేది. టేక్ ఆపి నవ్వుకుని మళ్ళీ కంటిన్యూ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే. టీజర్స్ చూసిన తర్వాత సోషల్ మీడియాలో వచ్చినటువంటి కాంటెంపరీ స్టఫ్ అంతా కూడా మీరు పిక్ చేసినట్టు అనిపించింది నాకు. కరెక్ట్. ఎస్. ఇప్పుడు మీకు ఫస్ట్ బిగినింగ్లో ఉన్న ప్రెస్ మీట్, సందీప్ రెడ్డి వంగ గారి ఇన్సిడెంట్, దాని తర్వాత కొన్ని ఇన్సిడెంట్లు, ఇలా కాంటెంపరీ ఇష్యూస్ తీసుకొని పిక్ చేసి రాసుకున్నట్టు అనిపించింది. ఈ సినిమాలో ఇంకా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా? ఏంటి పరిస్థితి? టీజర్ వరకే పరిమితం అవుతుందా? లేదండి. అంటే ఈ స్టైలే అంత మొత్తం సినిమా స్టైలే తన టేకింగ్ స్టైలే. ఈ పాప్ కల్చర్ రిఫరెన్స్లు ఇప్పుడు లేటెస్ట్గా ఏం ట్రెండ్ అవుతున్నాయి అన్నది
యాడ్ చేసుకుంటూ వెళ్ళడం. అంటే ఇప్పుడు మీకు అవి లేకపోతే సినిమాగా ఫుల్ ఫన్గానే ఉంటుంది. ఎడిషనల్గా తెలిసిన వాళ్ళకి ఎక్స్ట్రా అన్నట్టుగా అంతే. ఓకే. ఈ సినిమా విషయానికి వచ్చినట్లయితే మ్యూజిక్ కూడా చాలా జాగ్రత్త చేసుకోవాలి. మీ బ్రదర్ చూసారా? మ్యూజిక్ వర్క్ అయిపోయిన తర్వాత చూసారా? చూసానండి. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్. అంటే నా ఫస్ట్ పార్ట్కి వన్ ఆఫ్ ద హైలైట్స్ వాజ్ మ్యూజిక్. అవును. ఫస్ట్ పార్ట్కి అందరూ చాలామంది చెప్పుకున్నది ఏంటంటే మ్యూజిక్ కూడా చాలా బాగుంది అన్న. సెకండ్ పార్ట్కి కూడా యాజ్ ఇట్ ఈజ్ అదే వస్తుందన్న నమ్మకం ఉందండి. ఓకే. ఈ సినిమాలో మీరు పోలీస్ క్యారెక్టర్ అంటున్నారు. ట్రైలర్ చూస్తూనే దొంగతనాలు ఎందురా అని చెప్పేసి డైలాగులు ఉన్నాయి. ఏం చేసినా కానీ డబ్బులు సరిపోవట్లేదని డైలాగులు ఉన్నాయి. ఏంటి ఎటు నుంచి ఎటువైపు వెళ్తుంది మీ జీవితం ఈ సినిమాలో? సో బేసిక్గా వీళ్ళు డెలివరీ బాయ్ అయినా పోలీస్ అయినా వీళ్ళ నేచర్ మాత్రం వాళ్ళ ఎసెన్స్ మాత్రం ఎక్కడికి అది మాత్రం వదలలేదు. బాబు ఏసు వీళ్ళ క్యారెక్టర్స్ వీళ్ళే. సో వాళ్ళు ఏం చేశారు అన్నది సినిమా. ఓకే. ఇందులో ఇంకొక కామెడీకి బెంచ్ మార్క్ సునీల్ గారు ఉన్నారు. ఆయన క్యారెక్టరేషన్ ఎలా ఉంటుంది? యాడింగ్ కోసం స్పెషల్ ట్రాకా లేకపోతే కథలో వెళ్తుంటుందా? మీ కాంబినేషన్స్ ఉన్నాయా? కాంబినేషన్స్ ఉన్నాయండి కథలోనే. మాకు ఇందాక అన్నట్టు హీ టీమ్ అన్నాను కదండి, ఆ ఏజెన్సీ, దాంట్లో ఆయన మాకు సీనియర్ హెడ్ లాగా. ఓకే. ఫర్దర్గా వస్తాయి. మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా లైఫ్ స్టార్ట్ చేశారు నాకు తెలిసి 2007లో అనుకుంటా కదా, యమదొంగ. ఎస్. ఆ స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా అన్ని దొంగల చుట్టూ తస్కరించడాలు వీటి చుట్టూ తిరుగుతుంది. యాక్చువల్గా నాకు మొన్న రీసెంట్గా ఎవరో చెప్తుంటే నేను కరెక్ట్ కదా అన్న థాట్ వచ్చింది. నేను రియలైజ్ అవ్వలేదు అది. మత్తు వదలరా కానీ, దొంగలున్నారు జాగ్రత్త, యాక్చువల్లీ చాలా సినిమాలు దొంగకి రిలేటెడ్ అలా వచ్చింది. అలా కోఇన్సిడెంట్లో కలిసింది. ఓకే. అయితే మీకు యాక్టింగ్కి వెళ్ళిన సందర్భాలు ఏమైనా, నేర్చుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేకపోతే డైరెక్ట్ అటాక్ అయినా యమదొంగ అప్పుడు నేర్చుకోలేదండి. మత్తు వదలరా ముందు లీడ్ యాక్టర్గా అవ్వకముందు కోర్స్ చేశాను. బట్ దానికి ముందు యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ చేయలేదు. ఓకే. ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. ఓకే. యాక్టింగ్ నేర్చుకోవడం, డ్యాన్స్ నేర్చుకోవడం, ఫైట్ నేర్చుకోవడం ఓకే. బట్ రంగస్థలానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎందుకు పనిచేశారు? కాలేజీలో ఉన్నప్పుడు ఆ క్లారిటీ లేని టైంలో అండి, సినిమా గురించి ఇంకా నేర్చుకోవాలి, యాక్టింగ్ వెళ్ళకముందు యాక్టింగ్ చేయాలని ఉంది. బట్ అదొక్కటే కాకుండా ఇప్పుడు హోల్ ప్రాసెస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఎలా అవుతుంది, అసిస్టెంట్ డైరెక్టర్స్ ఎలా ఉంటారు, ఇది డైరెక్టర్ చెప్పే ఇన్పుట్స్ కానీ అవన్నీ కూడా మనకి దగ్గరుండి చూసేది యాజ్ అసిస్టెంట్ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ అనే వ్యక్తి ప్రతి క్రాఫ్ట్ దగ్గరుండి మానిటర్ చేస్తాడు. సో ఐ థాట్ మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఇంట్లోనే ఇంతమంది సినిమా వాళ్ళు ఉంచుకొని, లేకపోతే సినిమా ఫ్యాక్టరీ మీ ఇంట్లో ఉంది, అట్లాంటిది వేరే సినిమా దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంట్లో నేర్చుకుంటే అదండి ఒక తెలియని రిలాక్సేషన్ వస్తుంది. బయట చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తాం అంతే. నేర్చుకున్నారా? మీరు అనుకున్నది వచ్చిందా? నేర్చుకున్నారా? 100%. లాట్స్ చాలా ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆ టైంలో సుకుమార్ గారు వాళ్ళంతా మిమ్మల్ని ఐడెంటిఫై చేశారు తెలుసా మీరు, లేకపోతే తెలియకుండా వెళ్ళిపోయారా? జాయిన్ అవుతున్న రోజు తెలిసిందండి. అంటే అంతకుముందు ఆయన 2 సార్లు కలిశాను, ఇలా జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి. అలాగా అప్పుడు తెలియలేదు. జాయినింగ్ రోజు చెర్రీ గారు వాళ్ళ రిలేటివ్ ఆ రోజు చూసారనమాట. ఏంటి ఇక్కడ ఉన్నావు అని క్వశ్చన్ చేస్తే అప్పుడు రివీల్ అయిన తర్వాత రియాక్షన్ ఏంటి? ఆయన షాక్ అయ్యారు, ఆయన ఆనందించారు అలా చెప్పకుండా వచ్చినందుకు. ఎందుకంటే మీ ఫ్యామిలీలో చాలామంది చాలా రకాలుగా ఓపెన్గా మాట్లాడతారు. విజేంద్ర ప్రసాద్ గారు చాలా సందర్భాల్లో చెప్పారు, నాకు పూరి స్టైల్ ఇష్టం, పూరి ఎస్ అని చెప్పేసి. ఎలా ఉండగలుగుతున్నారు ఏమన్నా డౌన్ టు ఎర్త్ ఫ్యామిలీ మొత్తం? ఏమన్నా అనుకుంటారా దీనికి సంబంధించి డిస్కషన్స్ అవుతాయా మనం ఇలా ఉందామని? డిస్కషన్ ఏం లేదండి, అంతే. ఇంకా అంటే మరి ఇంకో విధానం తెలియక అంతే. ఓకే. ఈ మీ జర్నీలో మీ బ్రదర్ ఏమో మ్యూజిక్, మీరేమో యాక్టింగ్ వైపు వచ్చేసారు. మీ ఫాదర్ సజెషన్స్ కానీ, అమ్మగారి సజెషన్స్ కానీ, వల్లి గారు నాకు తెలిసి తనే లీడ్ చేస్తారు కదా ఇంట్లో. డిసిప్లిన్ అందరినీ స్ట్రిక్ట్గా ఈ మదరే. ఓకే. అఫ్కోర్స్ చాలా ఇంటర్వ్యూలో రాజమౌళి గారు చెప్పారు, మా వద్దనంటే మాకు తెలియని చెప్పేసి, కెప్టెన్ అని చెప్పేసి. తనే లీడ్ చేస్తారా? ఏమైనా చెప్పారా ఇండస్ట్రీకి వెళ్తున్నా అంటే జాగ్రత్తలు చెప్పారా? అంటే క్రియేటివ్గా కాదంత క్రియేటివ్గా పెద్దగా చెప్పరు. డిసిప్లిన్, జాగ్రత్తలు అదే అండి. టైంకి ఉండాలి, వాట్ ఎవర్. యాజ్ అన్ యాక్టర్ మనకి
ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతావు, నీకు యాటిట్యూడ్ ఎలా ప్రజెంట్ చేసుకోవాలి నువ్వు, నేను అలాంటి జాగ్రత్తలు అది కంటిన్యూస్ చెప్తూనే ఉంటారండి. ఓకే, ఎందుకంటే మీరు ఫ్రెష్గా వచ్చినట్లయితే మీ టాలెంట్ పైన వెళ్ళిపోయేవాళ్ళు, బట్ ఒక మీకు వెనక బ్యాకేజ్ ఉంది, అరే వీళ్ళ ఫ్యామిలీ నుంచి వచ్చే కుర్రోడు అని చెప్పేసి అది ఫీల్ అవుతుంటారా? ఒకవేళ అనుకోకుండా ఏమైనా ఫ్లాప్ వస్తే అరే ఎట్లా? అది అసలు నేను తీసుకోనండి, అది మైండ్లో పెట్టుకోనండి అసలు. అవన్నీ క్యారీ చేస్తే మనం ఆనెస్ట్గా యాజ్ అన్ యాక్టర్ తీయాలనుకున్న సినిమాలు తీయలేం. నేను చెప్పాలంటే అవన్నీ మర్చిపోతేనే మనం తీయాల్సిన సినిమాలు ఆనెస్ట్గా యాజ్ అన్ యాక్టర్ 100% ఇవ్వగలుగుతాం. ఇలా ఉంది స్టోరీ సో అండ్ సో అని చెప్తే, లేదు ఇలా వద్దు, ఈ ఇంటర్వెల్ టైంకి ఇలా వచ్చేయాలి స్టోరీ, అడ్వైజులు తీసుకుంటా, బట్ ఫైనల్గా డెసిషన్ నాకు వదిలేస్తాను. ప్రజెంట్ చాలామంది హీరోలు కానీ అప్కమింగ్ ఆర్టిస్టులు కానీ మాస్ని పట్టుకుంటే మనం జీవితాంతం సెటిల్ అయిపోవచ్చు, మాస్ సినిమాలు చేద్దామని చెప్పేసి ట్రై చేస్తుంటారు. మీ మైండ్ సెట్ ఎలా ఉంది? నాకు అన్నీ చేయాలని ఉందండి, నాకు ఒక దాని మీద స్టిక్ అవ్వాలని లేదు. అంటే ఇప్పుడు నాకు కొంతమంది కొన్ని జానర్స్ ఫిక్స్ అవుతారు, అది తప్పేం కాదు, వాళ్ళ కంఫర్ట్ జోన్ కానీ వాళ్ళు అలా చూసుకుంటున్నారు. నాకు అలా ఫిక్స్ అవ్వాలని, అంటే సింహ అంటే ఇప్పుడు మా తొదల థ్రిల్లర్స్ కానీ ఇంకో దాంట్లో లవ్ స్టోరీ కానీ అలా ఫిక్స్ అవ్వలేదు. నాకు అన్ని జానర్స్, మాస్, ఈ న్యూ ఏజ్ సినిమా అన్నీ చేయాలని. టైం వచ్చినప్పుడు మేబీ దేనికి కరెక్ట్ టైం వచ్చినప్పుడు అది చేయాలి. ఓకే, అంతే. ఇప్పుడు వరకు మీరు చేసిన మెయిన్ లీడ్గా వస్తున్న క్యారెక్టర్స్లు అలానే వచ్చిన సినిమాల్లో ఫుల్ సాటిస్ఫాక్షన్ సినిమాలు అయ్యింది? యాజ్ అన్ యాక్టర్ నాకు ఉస్తాద్ ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అంటే ఎమోషన్ ఎక్కువ ఉంటుంది దాంట్లో క్యారెక్టర్ ప్లే చేయడానికి. అవును. బట్ కమర్షియల్ సక్సెస్ అంటే మా తోదలరా అంతే, హిట్ అండ్ ఎక్కువ మందికి తెలిసింది. అండ్ యాజ్ అ సినిమా అమేజింగ్ సినిమా మా తోదలరా అనేది, దాంట్లో తిరుగులేదు. బట్ అదే థ్రిల్లర్ దాన్ని అనుకుంది. ఉస్తాద్లో నాకు యాక్టర్గా పర్ఫామ్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. ఈ మొత్తం వదలరా 2 ఉందని కూడా జనానికి ఎవరికి ఇప్పటివరకు తెలియదు, చెప్పలేదండి. 100 ప్రొడక్షన్లో ఎందుకు అంత సీక్రెట్గా చేయాల్సి వచ్చింది? అంటే సీక్రెట్గా పని కట్టుకుని చేద్దామని కాదండి, మాకేంటంటే రిలీజ్ డేట్తో పాటు ఒకేసారి అనౌన్స్ చేస్తే బెటరు అన్న థాట్. ఎందుకంటే అదొక స్ట్రాటజీ యాక్చువల్గా వర్కౌట్ అయింది మాకు బాగానే. సర్ప్రైజ్ ఎలిమెంట్ ఒకటి జనరల్గా ఇప్పుడు మత్తోదలరా అనేది మేము ఫెబ్లో స్టార్ట్ చేసాం షూటింగ్. అనౌన్స్ చేస్తుంటే అప్పుడే ఓకే మత్తోదలరా అప్పుడు వచ్చేది ఇంపాక్ట్, అహో మత్తోదలరా 2 సీక్వెల్ చేస్తున్నారని జనాలు, మత్తోదలరాకి ఇష్టమైన వాళ్ళందరూ ఎక్సైట్ అయ్యేవాళ్ళు. కాకపోతే అది స్లోగా ఫేడ్ అవుట్ అయిపోయేది. ఫేడ్ అవుట్ అయిపోయి ఇప్పుడు సెపరేట్గా September 13th అని చెప్తే అంత ఇంపాక్ట్ పుష్ చేసుకోవాల్సి వచ్చేది, మళ్ళీ ఫ్రెష్గా పుష్ చేసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే జనాలకు అసలు ఐడియానే లేకుండా మత్తోదలరా 2 అనేది వస్తుందనేదే ఒక షాక్ సర్ప్రైజ్లా తగిలింది. దాంతోపాటు September 13th అనేది ఇచ్చేయడంతో ఇన్ఫర్మేషన్ ఈ తక్కువ టైంలో బాగా రిజిస్టర్ అయ్యి పెద్ద గ్యాప్ లేదు కాబట్టి వస్తారన్నది నమ్మకం అండి. ఓకే, ఈ మధ్యకాలంలో ఎక్కువ వినపడుతుంది థియేటర్స్కి ఎక్కువ పబ్లిక్ రావట్లేదు అని చెప్పేసి వినపడుతుంది కదా. ఇట్లాంటివి విన్నప్పుడు మీకు స్ట్రెస్ అనిపిస్తుంటుందా? అది ఏంటి సినిమాలు చేసుకుంటే ఉంటే థియేటర్కి వస్తారా లేదా ఆ భయం ఉంది, బట్ ఈ సినిమాకి వరకు అయితే లేదు. ఎందుకు అంటే నాకు ఈ సినిమాకి పర్టికులర్గా ఫస్ట్ పార్ట్ థియేటర్లో కన్నా ఓటీటీ దీంట్లోనూ ఎక్కువ రిసెప్షన్ వచ్చింది, ఎక్కువ మంది మెసేజ్లు పెట్టారు టీవీల్లోనూ చూసి నాకు అరే ఈ సినిమా థియేటర్లో చూడాల్సింది కదా, ఇన్స్టాగ్రామ్లో అది నాకు బోల్డ్ అండ్ మెసేజ్లు అండి, నాకు వీ మిస్డ్ ఇట్ ఇన్ ద థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన సినిమా అని చాలా మెసేజ్లు. సో అందరూ కూడా దానికి వెయిట్ చేస్తున్నారు, ఇలాంటి సినిమా థియేటర్లో చూస్తారు అనే నమ్మకం స్ట్రాంగ్గా ఉంది. ఆర్టిస్ట్గా ఉండాలంటే కొన్ని లిమిట్స్ ఉంటాయి, డైట్ దగ్గర నుంచి ఫిజిక్ అని. ఎలా స్టార్ట్ చేసి ఎలా డేని ఎండ్ చేస్తారు మీరు? రొటీన్ ఎలా ఉంటుంది? జనరల్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారండి, ఎక్స్ట్రీమ్గా వెళ్ళాల్సిన అవసరం రాలా. ఇప్పటివరకు షర్ట్ ఇప్పి ఆ హీరోయిజం అది చూపించాల్సిన క్యారెక్టర్ రాలేదు. వచ్చినప్పుడు ఎందుకంటే అది త్రూ అవుట్ చేయడం కూడా హెల్తీ అందు కాదండి. సో అది వచ్చినప్పుడు ఆ పీరియడ్లో చేసుకోవడం కరెక్ట్. సో నేను ఏంటంటే ఒక మోడరేట్ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్, కొంచెం ఎక్కువ తిన్న రోజున ఫుడ్ ఇష్టం, దాన్ని ఏమి ఎక్కువ రెస్ట్రిక్ట్ చేయను, తిన్నప్పుడు ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం మరుసటి రోజు, అంతే. అంతకుమించి ఎక్స్ట్రా
ఓకే. పిల్లల్ని అమ్మ కూర్చుని నాన్న కూర్చుని అంటారు కదా, అదే. మీరు ఎవరు ఏంటి, ఎవరికి ఎక్కువ అటాచ్మెంట్ ఎక్కువ? అటాచ్మెంట్ ఇద్దరికి ఒకటే కదా, అటాచ్మెంట్ అసలు తేడా లేదు అందులో. ఓకే. బట్ యా అంటే ఎక్కువ మాకు డిసిప్లిన్ చేసేది అది అమ్మ. సో అమ్మ సైడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. నాన్న క్రియేటివ్గా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. మా సినిమాల తాలూకు ఆ క్రియేటివ్ డిస్కషన్లు కానీ అవి ఎక్కువ నాన్నతోటి ఉంటాయి. ఓకే. స్టడీ విషయానికి వస్తే బ్యాడ్ స్టూడెంట్, గుడ్ స్టూడెంటా, యావరేజ్ స్టూడెంటా? వెరీ బ్యాడ్. ఏం చదివారు అసలు? బీకామ్ అడ్వర్టైజింగ్ స్టార్ట్ చేశానండి. 2 years వెళ్ళాను. ఆ తర్వాత అంటే నాకు దాంట్లో ఇంకా నాకు ఇంట్రెస్ట్ లేక సినిమాల్లోకి ఎలాగో వెళ్ళాల్సింది. అప్పుడే అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అవ్వడం జరిగింది. లవ్ స్టోరీ అని ఒక జోనర్ ఉంది. ఆ లవ్ స్టోరీ జోనర్కి సంబంధించిన సినిమాలు ఎక్కువ రావట్లేదు అని చెప్పేసి ఒక టాక్ ఉంది. ఎందుకంటే క్యూట్ లవ్ స్టోరీలు అనేవి చాలా తగ్గిపోయినాయి తెలుగులో. ఏదో ఒకటి మిక్స్ చేస్తున్నారు. లవ్ కమ్ యాక్షన్, లవ్ కమ్ కామెడీ, లవ్ కమ్ ప్యూర్ సోల్ అనేది రావట్లేదు అని చెప్పేసి ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. ఆ ఆలోచనలు ఏమన్నాయా? ప్యూర్ లవ్ స్టోరీ చేయాలని, ఇప్పుడు గీతాంజలి లాంటి లవ్ స్టోరీ కానీ ఇట్లాంటి లవ్ స్టోరీలు ఏమన్నా ప్లాన్లు ఉందా? అవకాశం వస్తే చేస్తారా? 100% అండి. 100%. నాకు యాక్చువల్గా జానర్ పట్ల లిమిటేషన్ ఏం లేదు. సో లవ్ స్టోరీ అయినా నాకు వినేటప్పుడు ఆ స్టోరీ బాగుండాలి అంతే. ఆ స్టోరీ నాకు ఎంటర్టైన్ చేసిన, ఎంగేజింగ్గా ఉండి బాగుందంటే 100%. నేను యాక్చువల్గా నేను వింటున్న జానర్స్లో అది కూడా ఒకటి ఉందా? ఓకే. మీ పర్సనల్గా ఏది ఇష్టం? ఎట్లాంటి టైపు, ఏ సినిమాలు అంటే ఎక్కువ ఇష్టం మీకు? అన్నీ చూస్తామండి. అన్నీ సినిమా అంటే చాలు. నేను అది రిలీజ్ అయ్యే సినిమా ప్రతిదీ చూసేయడమే అంతే. ఈ మధ్య కాలంలో బాగా కల్కి బాగా ఎంజాయ్ చేశానండి. ఓకే. అదే ఇంకా దాని తర్వాత ఈ షూటింగ్లో అది పడి పెద్దగా గుర్తురావట్లేదు. ఇప్పుడు వస్తున్న సినిమాలు చూస్తే పాన్ ఇండియా మీ అట్లా మొదలుపెట్టిందే మీ ఇంట్లో జరిపినాయి పాన్ ఇండియా అని చెప్పేసి. అట్లాంటి సినిమాల్లో క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు చేయాలని మీకు ఉంటుంది కదా? యా అండి. ఆలోచన ఏమన్నా అంటే అది ఆర్గానిక్గా అవ్వాలండి. ఇప్పుడు మనం పని కట్టుకుని అలాంటి సినిమా చెయ్యాలి అనుకుంటే అయ్యేది కాదని నా ఉద్దేశం. అంటే నేను అడిగింది మీరు పాన్ ఇండియా చేయాలి సోలో అని కాదని అనేది. ఆ మూవీస్లో క్యారెక్టర్స్ చేయడానికి మళ్ళీ క్యారెక్టర్స్ ఏమన్నా వస్తే ఇంపార్టెంట్ రోల్ ఉన్నది 100% చేస్తాను. అవకాశం వస్తే 100% చేస్తాను. ఓకే. యాజ్ అన్ యాక్టర్ నాకు అదే ఇందాక అన్నట్టు అన్నీ ఈ లీడ్ అనే కాకుండా యాజ్ అ క్యారెక్టర్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అది కూడా చేస్తూ ఈచ్ స్టెప్ ఇస్ అ గ్రోత్ అని ఐ ఫీల్. ఓకే. అయితే మార్కెట్ పెంచుకోవడం అనేది ఒక స్ట్రాటజీ. ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీలు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆర్టిస్టులు చాలా బిజీగా ఉన్నారు. అది ఆఫ్ కోర్స్ అది ఓటీటీ అనేది కాస్త వరం అనుకోవాలి. అలానే సైమల్టేనియస్గా ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి వాళ్ళు స్టేజ్ మీద చెప్తున్నారు బాహడంగా. ఈ సిచ్యువేషన్లో ఒక క్రైసిస్లో ఉంది ఇండస్ట్రీ అన్న పదాలు వింటున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఓకే, అది విన్నప్పుడు ఏదో కొంచెం ప్యానికీగా అనిపిస్తుంది అండి. బట్ ఫైనల్గా మనకి ఆ స్కిల్ ఉన్నప్పుడు అది ఓటీటీ అనేది ఒక ప్లాట్ఫామ్, ఇది ఒక ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్లో కాకపోతే ఆ ప్లాట్ఫామ్లో ఏదో ఒక రకంగా మనకి ఆ ఆపర్చునిటీ అయితే వస్తుంది. ఫైనల్గా అది సర్దుకుంటుందనే ఆ నమ్మకం అండి, నాకు అది గట్టి నమ్మకం అది. ఓకే. యా. మల్టీ స్టారర్ మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు ఒక సినిమాలో దాదాపు 2-3 హీరోలు కలుస్తున్నారు. ఇప్పుడు కమిటీ కూరలు చూసుకుంటే 11 మంది ఏమో చేసి మల్టీ స్టార్ బేబీ ఉంటే ఒక ఇద్దరు కలెక్ట్ చేసుకున్నారు. అట్లాంటి స్క్రిప్ట్లు ఏమైనా వచ్చినాయి మీ దగ్గరికి? వస్తే చేసే ఆలోచన ఉందా? ఇంకొకరితో స్క్రీన్స్ షేర్ చేసుకొని? 100%. నాకు అంటే మెయిన్ స్క్రిప్టే అండి ఫస్ట్. అది నేను అది ఇంకొకరు ఉన్నారా అన్నది అన్నీ నాకు నెక్స్ట్. మెయిన్ నాకు ఆ స్క్రిప్ట్ అంతగా నచ్చేలాగా ఉంటే 100% ఇంట్రెస్ట్. ఇంకొకటి అండి, ఇప్పుడు సీనియర్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. అలానే కొత్తగా వస్తున్న యంగ్ టాలెంట్ ఉంది. సీనియర్ డైరెక్టర్స్ ఒక ఫ్లాపు పడ్డ తర్వాత వాళ్ళని ఇండస్ట్రీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఒకటి ఉంది. అలాంటి సీనియర్ డైరెక్టర్స్ ఇప్పుడు బ్లాక్ బాస్టర్ ఇచ్చిన సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు వచ్చేసి ఫ్రెష్గా స్టోరీ చేస్తారంటే డిపెండ్స్ అండి. అగైన్ అంటే నాకు ఇప్పటివరకు అయితే రాలేదు అలాంటి ఆఫర్ అయితే రాలేదు. బట్ డెఫినెట్గా వాళ్ళకి కొంచెం అది ఇవ్వాలి, వాల్యూ ఇవ్వాలి కదండి. మనం అంటే తీసున్నారు, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆ డెఫినెట్గా ఆ వాల్యూ అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు వరకు చేస్తున్న మీతో ఇప్పుడు ఒక సోలోగా 5 సినిమాలు అయినట్టున్నాయి కదా? ఇది 6వ కదా? 6 సినిమాల్లో చేసిన హీరోయిన్స్లో కంఫర్టబుల్ హీరోయిన్ ఎవరు? నాకు నేను ఎక్కువ జెల్ అయింది ఫరియా అండ్ కావ్య లాస్ట్ సినిమా
కావ్య కళ్యాణ్ ఇద్దరితోటి అంటే వెరీ ఫ్రెండ్లీ, బోత్ ఆఫ్ దెమ్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఇందాక అన్నట్టు నేను ఎక్కువ మాట్లాడను, సో అవతల వాళ్ళు ఎక్కువ మాట్లాడే వాళ్ళు, బాగా మాట్లాడి కలుపుకునే వాళ్ళు అయితే నాకు ఇంకా ఈజీగా ఫ్రెండ్స్ అయిపోతాను. ఈ జాగ్రత్తలు చెప్పేటప్పట్లో ఇది చెప్పారా? జాగ్రత్తలు చెప్పే టైంలో ఇంట్లో వాళ్ళు జాగ్రత్తలు చెప్పారా? వస్తున్నా ఏదైనా సినిమా ఫీల్డ్లోకి వెళ్తున్నావు కదా, గాసిప్లు వస్తుంటాయి, లేకపోతే ట్రోల్ అవుతుంటారు, ఇట్లాంటివి వస్తుంటాయి. అది పెద్దగా దాని విషయం యాక్చువల్లీ, ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తున్నారు, కుర్రోడు బాగున్నాడని చెప్పి ఎవరన్నా ఎగరేసకపోతే అలాంటి జాగ్రత్తలు అలాంటి జాగ్రత్తలే చెప్పలేదు, అవన్నీ ఇంకా నాకే వదిలేసారు. మీకే వదిలేసారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. 13th సినిమా రిలీజ్ అవుతుంది. పెద్ద హ్యూజ్ సక్సెస్ అవ్వాలని, సక్సెస్ తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చోవాలని కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ.